అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య ఇప్పుడు సీరియల్ ఇండస్ట్రీని షాకు గురిచేసింది. తన కో స్టార్ పవిత్ర జయరాంతో గత 5 ఏళ్లుగా కలిసి ఉంటున్న ఆయన ఆమె ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంతకీ ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? చంద్రకాంత్ ఆ రోజంతా ఇంట్లో ఏం చేశాడు? చంద్రకాంత్ పవిత్ర గత వారం బెంగళూరుకు వెళ్లారు. అక్కడో సినిమాకు సైన్ చేసి శనివారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయలుదేరగా అర్ధరాత్రి సమయంలో పవిత్ర చంద్రకాంత్ వెళుతున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె అంత్యక్రియలు బెంగళూరులో చేశారు. కాగా ఆమె మృతితో చంద్రకాంత్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. తనకు బతకాలని లేదని సన్నిహితులకు కూడా చెప్పారు. ఇదిలా ఉంటే మే 17న చంద్రకాంత్ పవిత్రతో కలిసి ఉంటున్న మణికొండలోని ఇంటికి వెళ్లాడు. ఉదయం వెళ్లిన ఆయన వాచ్మెన్తో మాట్లాడారు. అంబులెన్స్ త్వరగా వచ్చి ఉంటే తన పవి ప్రాణాలతో ఉండేదని చెప్పాడు. ఆ తర్వాత సరాసరి ఫ్లాట్లోకి వెళ్ళిపోయాడు. సాయంత్రం అయినా బయటకు రాలేదు. అటు చంద్రకాంత్ కుటుంబ సభ్యులు అతనికి కాల్ చేస్తుండగా కాల్ ఎత్తకపోవడంతో వారు పవిత్ర ఇంటికి చేరుకొని వాచ్మెన్ సాయంతో సాయంత్రం 6 గంటలకు ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. అక్కడ చంద్రకాంత్ ఉరికి వేలాడుతూ కనిపించాడు. అంతే, చంద్రకాంత్ తండ్రి సోదరి అతన్ని చూసి షాక్ అయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అటు చంద్రకాంత్ మృతితో అతని కుటుంబ సభ్యులు భోరుమన్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అసలు అనుకోలేదని అన్నారు. 2 రోజుల క్రితమే ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చాడని, ఇక మీకెవ్వరికీ కనిపించను అని తండ్రితో చెప్పి ప్రాణాలు తీసుకున్నాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళాడు. బయటికి పోతున్నారు అని చెప్పి మా డాక్టర్ అడిగింది. అడిగిన తర్వాత చెప్తే నేను ఇన్సూరెన్స్ చేసేది ఉంది, కారు యాక్సిడెంట్ అయింది కదా సార్ లాస్ట్ వీక్ పవిత్ర మేడం తోటి, కారు ఇన్సూరెన్స్ చేయించుకొని వస్తామని చెప్పి ఇంట్లోకి వెళ్ళి బయలుదేరాడు. 1 అయింది, 2 అయింది, 3 అయింది. మాకు టెన్షన్ ఉంది. 10వ తారీఖు జరిగింది ఏంటంటే కొన్ని క్లియరెన్స్ చేసుకున్నారు. నేను 2 రోజులే ఉంటాడు డాడీ, మిగతా ఉండా పిల్లలను చూసుకో, నేను బతకలేని పవిత్ర జయరాం దగ్గరికి పోతున్నా అని చెప్పాడు. అందరి సమక్షంలో చెప్పాడు. అట్లా పని చేయొద్దు, తప్పదని చెప్పి అందరూ పెద్దలు చెప్పారు. కానీ పిరికి కాదు, అటువంటి పని నేను చేయనని చెప్పాడు. లాస్ట్ ఉదయం పోయాను, అదే పని చేసి చూపించాడు. నేను నిన్న సాయంత్రం వెళ్ళా అక్కడికి. పోయిన తర్వాత బాడీ చూసే వరకు పోలీసు వాళ్ళు తీసుకుపోయి చూపించారు. మీ కొడుకేనా? మా కొడుకే సార్. మీ పేరు ఏంటంటే సి వెంకటేష్, సి చంద్రకాంత్ అని చెప్పాను. చూసుకోండి సార్ అని చెప్పి మాకు లోపల చూసుకుపోయి రూమ్లో తీసుకెళ్ళి చూపించాడు. బాల్కనీలో ఉంది బాడీ. అట్లనే దాని మూల ఇట్లనే కాళ్ళకు దారం ఉంది, తెల్లది, మెడకు వైర్ ఉంది, అదే తాడు. ఉదయం ఫ్లాట్లోకి వెళ్లిన చంద్రకాంత్ బయటకు రాలేదు. అసలు ఏం తినలేదని, ఎవరితో కూడా మాట్లాడలేదని, జస్ట్ పవిత్ర లేకపోతే బతకలేకపోతున్నానని చెప్పాడు. కానీ ఇంట్లో ప్రాణాలు తీసుకుంటాడు అని ఎవరు ఊహించలేదు. డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేస్తాడనుకుంటే చిన్న వయసులోనే భార్య, 2 పిల్లలను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు చంద్రకాంత్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.